జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. జూన్ 2 నుంచి జూలై 24 వరకు మొత్తం అందరూ పిల్లలు కూడా జోసా కౌన్సిలింగ్లో అయితే మునిగి తేలుతూ ఉంటారు. ఈ హెడేక్స్ అని మేము పడలేము అనుకున్న విద్యార్థులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ పట్టుకుని నేను కెరీర్ గైడెన్స్ దగ్గరికి వచ్చేయండి. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు ఇబ్బంది పడి సీట్ కోల్పోవడం ఎందుకు? సో ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పని చేయండి, ఓకేనా? అండ్ జోసా కౌన్సిలింగ్లో ఇంపార్టెంట్ టెర్మినాలజీ చాలా ఉంటాయండి. సో ఆ టెర్మినాలజీ ఏంటి అని మాట్లాడుకుందాం. బ్రీఫ్గా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇది అర్థం అవ్వకుండా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సీటు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే నచ్చిన సీటు కానీ, నచ్చిన బ్రాంచ్ కానీ, నచ్చిన లొకేషన్ కానీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఓకేనా? ఇక్కడ మనకి 3 పదాలు అయితే ఉంటాయి: ఫ్లోటు, స్లైడ్, ఫ్రీజ్. అసలు ఒక్కొక్క దాని అర్థం ఏంటో మాట్లాడుకుందాం. మనకి ఇప్పుడు ఈ 2026 జోసా కౌన్సిలింగ్లో వచ్చేసి మొత్తం 138 ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయండి. కొత్తగా కొన్ని యాడ్ చేశారు. మీరు అడ్వాన్స్డ్ కూడా క్రాక్ చేస్తే మీరు ఐఐటీస్ దగ్గర నుంచి పెట్టుకుంటూ వస్తారు కదా. కానీ మెయిన్స్ మాత్రమే క్రాక్ చేసిన విద్యార్థులు ఏంటంటే ఎన్ఐటీస్ నుంచి పెట్టుకుంటూ వస్తారు. సో నేను మెయిన్స్ క్రాక్ చేసిన విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. ఐఐటీ క్రాక్ చేసిన విద్యార్థులు కూడా సేమ్, ఓకేనా? ఇప్పుడు మనం ఫ్లోట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫ్లోట్ అంటే ఏంటంటే మీరు ఒక కాలేజ్ పెట్టారు. కాలేజ్ కాను ఒక లిస్ట్ అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ అనుకుందామండి. మీరు ఒక 10 ఆప్షన్స్ పెట్టారు. 10 అవసరం లేదు, నేను 5 ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఒక 7 ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటాను, ఓకేనా? మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో మీకు నచ్చిన 2 బ్రాంచెస్ ఉంటాయి. కొంతమందికి సిఎస్సి వస్తే చేద్దాం ఉంటుంది, కొంతమందికి ఈసీ అనుకుంటారు, కొంతమంది ట్రిపుల్ ఈ కూడా అనుకుంటారు. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ అయినా మీ చాయిస్ మీరు పెట్టుకోవచ్చు, ఓకే? బట్ చాయిస్ అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి అవ్వదు. ఆ ఇన్స్టిట్యూట్లో నేను అనుకున్న బ్రాంచెస్ ఎందుకు 2-3 కూడా పెట్టుకోవచ్చు కదా. వస్తే వెళ్తాను అని మీరు కన్ఫర్మ్గా అనుకుంటేనే పెట్టండి, ఓకేనా? సో ఏదో మణిపూర్ AIIT మణిపూర్ ఏది పెట్టేసి లేదంటే వేరే ప్లేసెస్ పెట్టేసి అమ్మో నేను వెళ్ళను అని లాస్ట్లో అనుకోవడానికి అయితే అవ్వదు. ఒకసారి ఏంటో కూడా చూద్దాం. సో ఇప్పుడు ఐఐటీసే పెట్టాలా, ఎన్ఐటీసే పెట్టాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఐఐటీస్. అడ్వాన్స్డ్ క్రాక్ చేస్తే ఐఐటీస్కి ఇవ్వండి. మధ్యలో ఎన్ఐటీ కూడా చాలా ఎన్ఐటీస్ మంచివి కూడా ఉంటాయి. సో ఐఐటీస్కి కాదు ఎన్ఐటీస్ కూడా పెట్టుకుంటారంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్ఐటీ విద్యార్థులు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ట్రిపుల్ ఐటీస్ ఉన్నా పెట్టుకోవచ్చు. కానీ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాము అనేది మీరు ముందే లిస్ట్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి, ఓకేనా? మనకి జూన్ 8 వరకు మనం రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి సో మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఫ్లోట్ అంటే ఏంటంటే 2 కూడా నాకు నచ్చలేదు, లేదంటే నచ్చింది కాకపోతే కొంచెం బెటర్ కోసం చూస్తున్నాను. ఇప్పుడు ఈ సీట్ అలొకేషన్ చేశారనుకోండి ఫస్ట్ రౌండ్లో, ఇది రౌండ్ నెంబర్ 1 అనుకుందాం. మీకు ఇక్కడైనా అలొకేషన్ చేయొచ్చు, ఇక్కడైనా అలొకేషన్ చేయొచ్చు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి. సో ఇక్కడ మీకు అలొకేట్ అయింది ఫస్ట్ రౌండ్లో, కానీ ఇది మీకు నచ్చలేదు, ఓకేనా? సీటు నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు. సీట్ అంటే ఇన్స్టిట్యూట్ నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు. మీరేం చేయాలి? ఫ్లోట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఫ్లోట్ ఆప్షన్కి వెళ్తే ఏమవుతుందంటే దీనిపైన ఏవైతే ఉంటాయో, సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పైన ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ సెకండ్ రౌండ్కి అలొకేషన్ చేస్తారు, ఓకేనా? సెకండ్ రౌండ్లో మనకి ఇది అలొకేట్ అవ్వచ్చు, ఇది అలొకేట్ అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు, ఓకే? మీరేంటంటే ఒక 50 ఆప్షన్స్ పెట్టారనుకో, మీకు 50 అన్నాను కదా, సో 45 పెట్టారు కదా, 45 వచ్చింది మీకు ఫస్ట్ రౌండ్లో. మీకు అది నచ్చలేదు, ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే 45 నుంచి పైన ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ వరకు వెళ్తారు. మీకు సెకండ్ రౌండ్లో ఈసారి ఇంకొంచెం బెటర్గా 30కి ఇచ్చారు, అంత ఇవ్వలే కానీ 30కి ఇచ్చారు అనుకోండి, ఓకేనా? అంటే అంత పైకి రావు, 30కి ఇచ్చారు. అది నచ్చింది అనుకోండి, మీరు ఫ్రీజ్ చేసుకుంటారు. లేదు అంటే మళ్ళీ థర్డ్ రౌండ్కి, ఇది సెకండ్ రౌండ్లో అలొకేట్ అయిన సీటు, ఇది కూడా నచ్చలేదు, ట్రై చేస్తాం, వచ్చిందా వెల్ అండ్ గుడ్, రాలేదా ఇదే ఫైనల్, ఓకే? ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఒక్కసారి మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే ఫస్ట్ అలొకేట్ అయిందో ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ రౌండ్లో ఇది వచ్చింది, ఇది నచ్చింది అనుకోండి, ఓకే. నచ్చలేదు అంటే మళ్ళీ ట్రై చేస్తారు. ఈసారి ఫ్లోటే ట్రై చేయొచ్చు, స్లైడ్ ట్రై చేయొచ్చు, ఫ్రీజ్ కూడా ట్రై చేయొచ్చు, ఏదంటే మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తారు. ఈ 30 నుంచి థర్డ్ రౌండ్లో కనుక మీరు మళ్ళీ ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 30 నుంచి మళ్ళీ 1కి ట్రై చేస్తారు. ఈసారి వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే ఇదే సీటు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ కదా? మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎన్ఐటీ రాద్దాం, ఎన్ఐటీ క్యాలిక్యులేట్ రాసుకుందామండి, ఓకేనా? ఇక్కడ మనకి ఫస్ట్ సీట్ వచ్చింది, ఓకేనా? ఈసీ బ్రాంచ్ అనుకుందాం, లేదంటే సిఎస్సి అనుకుందాం. ఎందుకు ఈసీ అనుకుందాం?
సో ఫస్ట్ మనకి ఎన్ఐటి క్యాలిక్యులేట్ ఈసీఈ బ్రాంచ్ అయితే ఎలకేషన్ జరిగింది. నాకు ఈ సీట్ వద్దనుకున్నారనుకోండి, మీరు ఫ్లోట్ ఆప్షన్కి వెళ్తారు. ఇన్స్టిట్యూట్ కూడా వద్దనుకుంటూనే, మీరు ఇన్స్టిట్యూట్ వద్దు, సీటు వద్దనుకుంటే ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. రెండు మీరు డిసప్పాయింటెడ్గా ఉన్నారు, సో మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెకండ్ రౌండ్లో వచ్చిందా, వెల్ అండ్ గుడ్. రాలేదు అంటే కనుక ఇదే ఉండిపోతుంది. మీకు సెకండ్ ఆప్షన్ వచ్చింది, వేరే ఏదేదో వచ్చింది, అది మీకు నచ్చకపోయినా అదే తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోద్ది. ఎప్పుడైతే మనం అప్గ్రేడ్ చేసుకుంటామో మనకు వచ్చిన సీట్ అయితే కోల్పోతాం. ఓకేనా? సో ఇప్పుడు క్యాలిక్యులేట్ ఈసీ వచ్చిందండి. ఓకే, మీకు ఇది నచ్చలేదు, క్యాలిక్యులేట్ నచ్చలేదు, ఈసీ నచ్చలేదు, మళ్ళీ మీరు ఫ్లోట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. సెకండ్ రౌండ్లో ఏంటంటే ఇక్కడ మీరు ఎన్ఐటి వరంగల్ పెట్టుకున్నారు అనుకుందాం. వరంగల్, ఓకేనా? వరంగల్లో మీరు ఏం చేశారంటే ఈసారి సిఈసి పెట్టుకున్నారు. ఓకే, మీరు వరంగల్ సిఈసి, ఇక్కడ బ్రాంచ్ సిఈసి పెట్టుకున్నారు, ఇక్కడ ఈసీ పెట్టుకున్నారు. మీరు వరంగల్లో సిఈసి బ్రాంచ్ వస్తే వెళ్దాము అనుకుంటేనే వరంగల్ సిఈసి పెట్టుకోండి, లేదు అంటే వరంగల్లో మళ్ళీ ఈసీ పెట్టుకోండి. ఇవన్నీ మనం ఫస్ట్ రౌండ్లోనే పెట్టేసుకోవాలి. ఓకేనా? తర్వాత మళ్ళీ అవకాశం ఉండదు ఇవి మార్చుకోవడానికి. మీరు లిస్ట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారో లిస్ట్ ఇస్ ఫైనల్. ఈ మార్కులు చెరువులు మాత్రమే జరుగుతూ ఉంటాయి, అటు ఇటు మనం జరుగుతూ ఉంటాం అంతే. ఓకేనా? ఇప్పుడు మరి ఏం చేయొచ్చు అంటే ఎన్ఐటి వరంగల్ పెట్టుకున్నారు కదా, ఈసీఈ సిఈసి, మీరు వరంగల్ ఈసీఈ కూడా కింద పెట్టుకోండి. ఓకేనా? సో మీకు ఇది నచ్చలేదు, మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు, మీకు అప్పుడు సిఈసి బ్రాంచ్ వచ్చిందనుకోండి, నచ్చిందనుకోండి తీసుకోండి. మళ్ళీ ఈసీ వచ్చిందనుకోండి, మీరు వేరే ఆప్షనే ఉండదు, మనకి వరంగల్ ఈసీ బ్రాంచ్ తీసుకోవాల్సిందే. ఓకే, సో ఫ్లోట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే పైన ఉండే బ్రాంచెస్ ఉన్నాయో, లేదంటే ఇన్స్టిట్యూట్లో ఫలానా బ్రాంచెస్, మీరు అవి వస్తే తీసుకుంటాను అని అనుకుంటేనే పెట్టుకోండి. ఓకేనా? లేదు మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుని అది నచ్చక, సో ఇప్పుడు ఇక్కడ వరంగల్లో నాకు మెకానికల్ వస్తే బాగుండు అనుకున్నప్పుడు మీరు మెకానికల్ పెట్టుకోవాలి. ఈసీ లేదంటే ట్రిపుల్ ఈ పెట్టుకుని వేస్ట్. మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి, రకరకాల ఆప్షన్స్, నెంబర్స్ తీసేయండి, ఆప్షన్స్ పెట్టుకుంటాం. సో ఏ ఆప్షన్ వచ్చినా తీసుకునేలా ఉండాలి. లేదు నెక్స్ట్, సో మనకి 5 రౌండ్స్ ఉన్నాయి కదా, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు మీకు ఒక 30వ నెంబర్లో వచ్చింది అనుకోండి, సెకండ్ రౌండ్లో మీరు మళ్ళీ అప్గ్రేడ్ పెట్టుకుంటారు, ఫ్లోట్ పెట్టుకుంటారు. ఫ్లోట్లో మీకు 25లో వచ్చింది అనుకోండి, లేదు అంటే మళ్ళీ రౌండ్లో 20లో వచ్చింది అనుకోండి. సో అలా మారుతూ ఉంటాయి అవకాశం ఉంటేనే. ఓకేనా? ఎందుకంటే ఆ సీట్లు వెకేట్ అయిపోయినా, లేదంటే వేరే కారణాల వల్ల ఆ సీట్లు వెకేట్ అయితే, సో అవి వేకెంట్ ఉంటాయి కాబట్టి మీకు అలొకేషన్ చేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇంచుమించు సేమ్ ఉండే అవకాశం ఉంటుంది, లేదు అంటే బై ఛాన్స్ బై లక్ ఒక సీటు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అంతే. మరీ ఇంత గ్యాప్ అయితే రాదు. సో ఏ ఆప్షన్ వచ్చినా నేను చెప్పేది ఏంటంటే, మీకు తీసుకుంటాను, వెళ్ళగలుగుతాను ఆ ప్లేస్కి అనుకుంటేనే పెట్టండి. ఓకేనా? చాలామంది ఇక్కడ ఐఐటీస్ కూడా పెడుతూ ఉంటారు ఫస్ట్లోనే, మళ్ళీ మార్చుకుందాం అనుకుంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఫ్లోట్ చేస్తున్నప్పుడు పైకి వెళ్తారు తప్ప కిందకి రారు. ఓకేనా? నీకు ఇక్కడ ఫలానా సీట్ వచ్చేసింది, ఓకే, నువ్వు ఇప్పుడు ఫ్లోట్ పెట్టావు, క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే పైన ఉన్న ఇన్స్టిట్యూషన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, కిందవన్నీ తీసేస్తారు. ఓకేనా? ఇంకా లేవు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో నాకు కిందకి రావాలంటే ఇవ్వరు, పైన ఏవైతే ఉంటాయో అవే ఇస్తారు. ఓకేనా? ఇంకా ఫ్లోట్ గురించి ఇది. ఇక నెక్స్ట్ స్లైడ్ ఆప్షన్ గురించి చూద్దాం. స్లైడ్ ఏంటంటే జస్ట్ స్లైడ్ అంతే. జస్ట్ స్లైడ్ ఇన్ ద సెన్స్ ఇన్స్టిట్యూట్ మీకు నచ్చింది, సో ఇప్పుడు మీకు వరంగల్లో వచ్చింది, వరంగల్ ఓకే, కానీ బ్రాంచ్ నచ్చలేదు, సో బ్రాంచ్ అనేది చేంజ్ చేయాలి. సో మీరు పెట్టుకుంటారు, మరి స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటారు. వరంగల్ ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ ఆప్షన్స్లో మీకు ఏ బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఏం పెట్టారు దాన్ని లెక్కేసుకుని వాళ్ళు బ్రాంచ్ స్లైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓన్లీ బ్రాంచ్ అండి. ఓకేనా? మీరు లాస్ట్ ఆప్షన్ వరకు ట్రై చేయొచ్చు, మీకు ఇన్ కేస్ బెటర్ ఆప్షన్ కనుక వచ్చింది. ఇప్పుడు వరంగల్లో మీరు ఫస్ట్ సిఎస్సి పెట్టారు, మీరు ఇప్పుడు సిఎస్సి పెట్టారు, నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి మనకు వరంగల్లో ట్రిపుల్ ఈ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఏదో ఒకటి పెట్టుకున్నారు, మీరు ఈసీ కూడా పెట్టుకున్నారు. నెక్స్ట్ రౌండ్లో మీకు మెకానికల్ అలొకేషన్ చేశారు వరంగల్లో. ఓకే, ఈ సిఎస్సి సీటు క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా? ఫస్ట్ ఏదైతే సీట్ అలొకేషన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నారో, ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అప్గ్రేడ్ అయితే, అప్గ్రేడ్ అవ్వకపోతే ఇదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక లాస్ట్ ఆప్షన్ ఏంటండి, ఫ్రీజ్. ఫ్రీజ్ అంటే ఏంటి, ఆపేయండి అన్నట్టు. ఓకే, ఫ్రీజ్. మీకు ఇన్స్టిట్యూట్ నచ్చింది, బ్రాంచ్ నచ్చింది, రౌండ్ 1 నుంచి 2, 3, 4, 5 వరకు ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు, అది మీ ఇష్టం. బట్ మీరు ఎప్పుడైతే ఫీజు అనేది పే చేస్తారో ఆ సీట్ అనేది మీ పేరు పైన బ్లాక్ అవుతుంది. ఓకేనా? మీరు ఈ బ్లాక్ అయిన సీట్ని కూడా క్యాన్సిల్ చేయాలంటే ఫర్దర్ రౌండ్స్లో మనకి ఫ్రీ ఎగ్జిట్ ఉంటుందండి. ఆ ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే మీరు ఎంతైతే ఫీజు అనేది పే చేస్తారో అవన్నీ కూడా వెనక్కి వస్తాయి. ఓకేనా?
ఇది ప్రాసెస్. ఒక్కటి మనకి ఫ్లోట్ ఆప్షన్ ఒకటి అర్థమైతే సరిపోతుందండి. స్లైడ్ ఫ్రీజు పర్వాలేదు, ఓకేనా? ఎందుకంటే బ్రాంచ్ నచ్చింది, ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ కూడా నచ్చుతుంది, బ్రాంచ్ మాత్రమే స్లైడ్ అవుతుంది. ఫ్రీజ్లో ఏంటంటే 2 నచ్చాయి, ఓకేనా? ఈవెన్ 2 నచ్చిన తర్వాత కూడా అప్గ్రేడ్ చేసుకుంటారంటే మీరు ఆ సీట్ కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త, మీరు ఫ్రీజ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు మార్చుకోకండి, ఓకేనా? రౌండ్ 5th వరకు, ఈసారి మనకి 5 రౌండ్లు ఉన్నాయి కాబట్టి రౌండ్ వరకు 5th వరకు అదే ఉంచుకోండి, ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.